గ్యాస్ సిలిండర్ బుకింగ్ లో పెద్ద మార్పు. ఈ విషయం తెలియకపోతే బుకింగ్ రిజెక్ట్ అవుతుంది. 25 రోజులు వెయిట్ చేయాలా? అసలు నిజం ఇదే. కేవలం 2 నిమిషాల్లో గ్యాస్ బుక్ చేసే సీక్రెట్ మెథడ్. రాంగ్ నెంబర్ కి మెసేజ్ పెడితే గ్యాస్ బుకింగ్ ఫెయిల్ అవుతుంది తెలుసా? గ్యాస్ బుకింగ్ లో చిన్న మిస్టేక్ సిలిండర్ డిలేకి కారణమవుతుంది. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ బుకింగ్ పూర్తిగా డిజిటల్ అయిపోయింది. కానీ చాలా మంది ఇంకా పాత విధానంలోనే ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా నంబర్స్ విషయంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. ఒక రాంగ్ నెంబర్ కి మెసేజ్ పంపినా మీ బుకింగ్ కంప్లీట్ కాదు. కొన్నిసార్లు ఎందుకు బుక్ అవ్వడం లేదో కూడా అర్థం కాదు. అందుకే ఈ రోజు నేను మీకు గ్యాస్ బుకింగ్ ప్రాసెస్ ను కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ నంబర్స్ తో, వాటికి సంబంధించిన రూల్స్ తో, ముఖ్యంగా బుకింగ్ యాప్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. ముందుగా మోస్ట్ కన్వీనియంట్ మెథడ్ తో స్టార్ట్ చేద్దాం. వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుకింగ్. ఇది ఇప్పటికీ ఫాస్టెస్ట్ మరియు హ్యాజల్ ఫ్రీ ఆప్షన్. మీరు చేయాల్సిందల్లా మీ గ్యాస్ కనెక్షన్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ తో వాట్సాప్ ఓపెన్ చేయాలి. అంటే మొదటిగా మీ గ్యాస్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వాట్సాప్ నంబర్ ను మీ ఫోన్ లో సేవ్ చేయాలి. తర్వాత వాట్సాప్ లో చాట్ ఓపెన్ చేసి హాయ్ అని ఒక సింపుల్ మెసేజ్ పంపాలి. ఒకవేళ మీరు భారత్ గ్యాస్ వాడుతున్నట్లయితే 1800224344 కి మెసేజ్ పంపాలి. ఇండియన్ గ్యాస్ అయితే 7588888824 కి, హెచ్పి గ్యాస్ అయితే 9222201122 కి పంపాలి. మీరు హాయ్ అని పంపించిన వెంటనే కొన్ని సెకండ్స్ లోనే మీకు ఒక ఆటో రిప్లై మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఉదాహరణకి బుక్ సిలిండర్ ఆర్ రీఫిల్ బుకింగ్, చెక్ బుకింగ్ స్టేటస్, లాస్ట్ బుకింగ్ డీటెయిల్స్, కంప్లైంట్ ఆర్ సపోర్ట్. ఇలా ఇప్పుడు మీరు కొత్తగా సిలిండర్ బుక్ చేయాలంటే బుక్ సిలిండర్ లేదా రీఫిల్ బుకింగ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. కొన్ని కంపెనీస్ లో నంబర్ ప్రెస్ చేయమంటారు, కొన్ని చోట్ల డైరెక్ట్ గా 1 లేదా బుక్ అని రిప్లై ఇవ్వాలి. మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వెంటనే సిస్టమ్ మీ నంబర్ ను చెక్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ ను గుర్తిస్తుంది. కొన్ని సందర్భాలలో సిస్టమ్ మీ మొబైల్ నంబర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉంటే డైరెక్ట్ గా డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ బుకింగ్ అని అడుగుతుంది. మీరు ఎస్ లేదా 1 అని రిప్లై ఇస్తే మీ బుకింగ్ వెంటనే కన్ఫర్మ్ అవుతుంది. ఇంకొన్ని కేసెస్ లో సిస్టమ్ మీ కన్స్యూమర్ ఐడి లేదా ఓటీపీ అడగవచ్చు. మీరు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత బుకింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక బుకింగ్ కంప్లీట్ అయిన వెంటనే మీ వాట్సాప్ కు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అందులో బుకింగ్ ఐడి, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, సిలిండర్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి. కొన్ని కంపెనీస్ అయితే SMS ద్వారా కూడా కన్ఫర్మేషన్ పంపుతాయి. ఈ మొత్తం ప్రాసెస్ 1 నుంచి 2 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. ఎలాంటి వెయిటింగ్ ఉండదు. క్యూలో నుంచి అలసిపోవాల్సిన అవసరం లేదు. కాల్ హోల్డ్ ఉండదు. ఎక్కడైనా ఉండి మీరు ఈజీగా చేసుకోవచ్చు. అందుకే చాలా మంది ఇప్పుడు వాట్సాప్ మెథడ్ నే ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. మీరు మెసేజ్ పంపే మొబైల్ నంబర్ గ్యాస్ ఏజెన్సీలో రిజిస్టర్ అయి ఉండాలి. అది రిజిస్టర్ కాకపోతే సిస్టమ్ మీ డీటెయిల్స్ ను గుర్తించదు, బుకింగ్ కంప్లీట్ కాదు. అలాంటి సిచ్యువేషన్ లో ముందుగా మీ నంబర్ ను గ్యాస్ ఏజెన్సీలో అప్డేట్ చేయించుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా అఫీషియల్ నంబర్స్ కే మెసేజ్ పంపాలి. రాండమ్ నంబర్స్ అవాయిడ్ చేయాలి. అర్థమైందా అండి? ఇప్పుడు వాట్సాప్ ద్వారా కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంది. అదే కాల్ లేదా IVRS ద్వారా బుకింగ్. కొంతమందికి ఇప్పటికీ ఇది చాలా కన్వీనియంట్ గా ఉంటుంది, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయని వాళ్లకు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీరు మీ గ్యాస్ కనెక్షన్ కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచే IVRS నంబర్ కి కాల్ చేయాలి. ఉదాహరణకి హెచ్పి గ్యాస్ వాడే వాళ్ళు 8888823456 కి కాల్ చేయాలి. ఇండియన్ గ్యాస్ వాడే వాళ్ళు అయితే 7718955555 కి కాల్ చేయాలి. కాల్ చేసిన వెంటనే ఒక ఆటోమేటెడ్ వాయిస్ సిస్టమ్ కనెక్ట్ అవుతుంది. మొదట లాంగ్వేజ్ సెలెక్ట్ చేయమంటుంది. తెలుగు, హిందీ లేదా ఇంగ్లీష్ వంటి ఆప్షన్స్ ఇస్తుంది. మీరు మీ కన్వీనియంట్ లాంగ్వేజ్ ను సెలెక్ట్ చేసిన తర్వాత మెనూ ఆప్షన్స్ వస్తాయి. ఉదాహరణకి ప్రెస్ 1 ఫర్ రీఫిల్ బుకింగ్, ప్రెస్ 2 ఫర్ బుకింగ్ స్టేటస్, ప్రెస్ 3 ఫర్ కంప్లైంట్. ఇలా ఆప్షన్స్ చెప్తుంది. మీరు రీఫిల్ బుకింగ్ కోసం నంబర్ ప్రెస్ చేయాలి. కొన్ని సందర్భాల్లో సిస్టమ్ మీ నంబర్ ను ఆటోమేటిక్ గా గుర్తిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో కన్స్యూమర్ నంబర్ లేదా డిస్ట్రిబ్యూటర్ కోడ్ ఎంటర్ చేయమంటుంది. మీరు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత యువర్ బుకింగ్ ఈస్ కన్ఫర్మ్డ్ అని వాయిస్ మెసేజ్ వస్తుంది. కొన్నిసార్లు IVRS సిస్టమ్ ఓటీపీ వెరిఫికేషన్ కూడా అడగవచ్చు. మీరు ఓటీపీ ఎంటర్ చేస్తే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. చివరిగా మీ మొబైల్ కి SMS రూపంలో బుకింగ్ కన్ఫర్మేషన్ వస్తుంది. అందులో బుకింగ్ ఐడి, డేట్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఈ మెథడ్ సింపుల్ అయినప్పటికీ కొన్ని టైమ్స్ నెట్వర్క్ బిజీ లేదా కాల్ వెయిటింగ్ సమస్యలు రావచ్చు. పీక్ హవర్స్ లో కాల్ కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది వాట్సాప్ మెథడ్ కి షిఫ్ట్ అయ్యారు. అయినప్పటికీ IVRS మెథడ్ ఒక రిలయబుల్ బ్యాకప్ ఆప్షన్ లాగా పనిచేస్తుంది. గాట్
ఇట్. ఇప్పుడు యాప్స్ ద్వారా బుకింగ్ గురించి డీటెయిల్ గా చూద్దాం. ఈ రోజులో ఆల్మోస్ట్ అందరూ కూడా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యూపీఐ యాప్స్ వాడుతున్నారు. ఈ యాప్స్ లో ఎల్పిజి బుకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, కానీ చాలా మందికి అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత రీఛార్జ్ అండ్ బిల్స్ లేదా బిల్ పేమెంట్స్ సెక్షన్ లోకి వెళ్ళాలి. అక్కడ ఎల్పిజి సిలిండర్ బుకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఆ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత గ్యాస్ కంపెనీ సెలెక్ట్ చేయాలి. భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్ లేదా హెచ్పి గ్యాస్. తర్వాత మీ కన్జ్యూమర్ ఐడి లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే సిస్టమ్ మీ పేరు, అడ్రస్, లాస్ట్ బుకింగ్ డీటెయిల్స్ అన్నిటిని కూడా చూపిస్తుంది. మీరు కన్ఫర్మ్ చేసి పేమెంట్ ప్రొసీడ్ చేస్తే యూపీఐ, కార్డ్ లేదా వ్యాలెట్ ద్వారా పేమెంట్ కంప్లీట్ చేయవచ్చు. పేమెంట్ కంప్లీట్ అయిన వెంటనే మీ బుకింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మీకు డైరెక్ట్ గా యాప్ లోనే కన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. అలాగే SMS కూడా వస్తుంది. కొన్ని యాప్స్ లో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి చాలా మందికి అట్రాక్టివ్ మెథడ్ గా ఇది అనిపిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఒక యూస్ఫుల్ మెథడ్ ఉమాంగ్ యాప్ ద్వారా గ్యాస్ బుకింగ్ గురించి చూద్దాం. ఈ యాప్ లో ఒకే ప్లేస్ లో చాలా గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటాయి. అందులో ఎల్పిజి బుకింగ్ కూడా ఒకటి. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలో స్టెప్ బై స్టెప్ గా చెప్తాను, చూడండి. మొదటిగా మీ మొబైల్లో ఉమాంగ్ యాప్ లేకపోతే యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ కి వెళ్ళి ఉమాంగ్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ లేకపోతే మీ మొబైల్ నంబర్ తో రిజిస్టర్ అవ్వాలి. ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది రెడీ అవుతుంది. అలా మీరు లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ లో చాలా సర్వీసెస్ కనిపిస్తాయి. అక్కడ మీరు సెర్చ్ బార్ లో ఎల్పిజి అని టైప్ చేస్తే లేదా కేటగిరీస్ లోకి వెళ్ళి ఎల్పిజి సర్వీస్ ను సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీకు గ్యాస్ కంపెనీస్ యొక్క లిస్ట్ కనిపిస్తుంది. భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్. ఇలా మీరు మీకు సంబంధించిన గ్యాస్ కంపెనీని సెలెక్ట్ చేయాలి. కంపెనీ సెలెక్ట్ చేసిన తర్వాత మీ కన్జ్యూమర్ ఐడి లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. కొన్ని సందర్భాల్లో సిస్టమ్ ఓటీపీ వెరిఫికేషన్ కూడా అడగవచ్చు. మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే మీ అకౌంట్ డీటెయిల్స్ స్క్రీన్ పై కనిపిస్తాయి. మీ పేరు, అడ్రస్, లాస్ట్ బుకింగ్ డీటెయిల్స్ ఇలా అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు మీరు బుక్ సిలిండర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత కన్ఫర్మేషన్ స్క్రీన్ వస్తుంది. మీరు డీటెయిల్స్ చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తే మీ బుకింగ్ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అవుతుంది. కొన్ని కేసెస్లో మీరు యాప్లోనే ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు. లేకపోతే డెలివరీ సమయంలో క్యాష్ లేదా ఆన్లైన్ పేమెంట్ ఇవ్వచ్చు. అది మీ ఆప్షన్ పై డిపెండ్ అవుతుంది. ఇక బుకింగ్ కంప్లీట్ అయిన వెంటనే మీకు యాప్ లో కన్ఫర్మేషన్ చూపిస్తుంది. అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి కూడా SMS వస్తుంది. అందులో బుకింగ్ ఐడి, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అర్థమైందా అండి? ఇప్పటి వరకు అన్ని మెథడ్స్ చూసాం కదా. సో ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, బుకింగ్ డే గ్యాప్ గురించి తెలియాలి. చాలా మంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఇదే. చాలా చోట్ల మీరు వింటూ ఉంటారు, భారత్ గ్యాస్ కి 25 రోజులు వెయిట్ చేయాలి, ఇండియన్ గ్యాస్ కి 30 రోజులు వెయిట్ చేయాలి, హెచ్పి గ్యాస్ కి 35 రోజులు, ఉజ్వల 45 రోజులు అని. కానీ ఇది పూర్తిగా కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్యాస్ కంపెనీస్ ఫిక్స్డ్ డేస్ రూల్స్ ని ఫాలో చేయవు. అన్ని కంపెనీస్ లో ఒకే సిస్టమ్ ఉంటుంది. దాన్ని కూలింగ్ పీరియడ్ అంటారు. అంటే మీరు ఒకసారి సిలిండర్ డెలివరీ తీసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ బుక్ చేయలేరు. కొంత గ్యాప్ ఉండాలి. కానీ ఆ గ్యాప్ ని మీరు డిసైడ్ చేయరు. సిస్టమ్ మీ యూసేజ్ ప్యాటర్న్ ను అనలైజ్ చేసి ఆటోమేటికల్లీ డిసైడ్ చేస్తుంది. సాధారణంగా సింగిల్ సిలిండర్ యూజర్స్ కి 15 నుంచి 21 రోజుల మధ్యలో బుకింగ్ అలౌ అవుతుంది. కానీ కొన్ని సందర్భాలలో, ఉదాహరణకి యూసేజ్ తక్కువగా ఉంటే లేదా సర్టైన్ ప్రాంతాల్లో ఈ గ్యాప్ అనేది 21 నుంచి 25 రోజుల వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. జనరల్ గా ఈ గ్యాప్ అనేది ఇంతకు ముందు 21 రోజులకు ఉండేది. ఇప్పుడు దీనిని పరిస్థితుల కారణంగా 25 రోజులకు పొడిగించారు. నెక్స్ట్, డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళకు ఈ రెస్ట్రిక్షన్ కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాకప్ సిలిండర్ ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ యూసేజ్ కి సిస్టమ్ అలో చేస్తుంది. ఇక ఉజ్వల స్కీమ్ యూజర్స్ కి కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 45 రోజుల వరకు గ్యాప్ కనిపించవచ్చు. కానీ ఇది సబ్సిడీ మిస్యూజ్ కాకుండా కంట్రోల్ చేయడానికి సిస్టమ్ స్ట్రిక్ట్ గా మానిటర్ చేయడం వల్ల, అలాగే 5 కేజీలు 10 కేజీలు అంటే చిన్న గ్యాస్ సిలిండర్స్ కి కూడా గ్యాప్ స్లైట్లీ డిఫరెంట్ గా ఉండొచ్చు. కాబట్టి మీరు ఎక్కడైనా ఎగ్జాక్ట్ డేస్ రూల్స్ విన్నా అది యూనివర్సల్ రూల్ కాదు అని గుర్తుపెట్టుకోవాలి. సిస్టమ్ యొక్క బిహేవియర్ నే ఫాలో అవ్వాలి. ఇక్కడే చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ రిపీటెడ్ బుకింగ్స్. అంటే సిలిండర్ ఇంకా పూర్తిగా ఖాళీ కాలేదు కానీ మళ్ళీ బుకింగ్ చేయడం. దీనివల్ల సిస్టమ్ సస్పిషియస్ గా కన్సిడర్ చేసి అకౌంట్ పై రెస్ట్రిక్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంది. అందుకే చాలా మంది అడిగే క్వశ్చన్, అకౌంట్ బ్లాక్ అవుతుందా అని. దీనికి ఆన్సర్ ఎస్, అవును, బ్లాక్ అవుతుంది. కానీ అది ర్యాండమ్ గా కాదు. మీరు చాలా ఫ్రీక్వెంట్ గా బుకింగ్స్ చేస్తే, అబ్నార్మల్ యూసేజ్ కనిపిస్తే లేదా మల్టిపుల్ కనెక్షన్స్ మిస్యూజ్ చేస్తే మాత్రం సిస్టమ్ బ్లాక్ చేస్తుంది. కానీ 1-2 రోజులు ముందుగా ట్రై చేశారని అకౌంట్ బ్లాక్ అవటం చాలా రేర్. కాబట్టి అన్నెసరీగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ యూసేజ్ కి తగ్గట్టు మీ గ్యాస్ బండ్ ఖాళీ అవుతుంది అనిపిస్తే మీరు బుక్ చేసిన దగ్గర నుంచి కూలింగ్ పీరియడ్ చూసుకొని మళ్ళీ మీరు గ్యాస్ బండ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం,
సింగిల్ సిలిండర్ మరియు డబుల్ సిలిండర్ కనెక్షన్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. దీని గురించి చెప్తాను చూడండి. మీరు సింగిల్ సిలిండర్ కనుక వాడుతున్నట్లయితే మీకు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉన్న ఒక్క సిలిండర్ ఖాళీ అయిన తర్వాత నెక్స్ట్ డెలివరీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అందుకే సిస్టమ్ గ్యాప్ ను స్ట్రిక్ట్లీ ఫాలో చేస్తుంది. కానీ డబుల్ సిలిండర్ ఉంటే సిచ్యువేషన్ చాలా ఈజీ అవుతుంది. ఒక సిలిండర్ యూజ్ అవుతుండగా ఇంకోటి బ్యాకప్ గా ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ లేకుండా టైమింగ్ ని మేనేజ్ చేసుకోవచ్చు. అందుకే చాలా మంది ఇప్పుడు డబుల్ కనెక్షన్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఇంతకీ మీరు ఏ కనెక్షన్ వాడుతున్నారు? కామెంట్ చేయండి. అంటే సింగిల్ సిలిండరా, డబుల్ సిలిండరా, లేకపోతే ఉజ్వల స్కీమా ఇలా. సో మొత్తానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ కానీ పవర్ఫుల్ పాయింట్స్ ఏంటంటే ఎప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తోనే బుకింగ్ అనేది చేయండి. వాట్సాప్ మెథడ్ యూస్ చేస్తే ఫాస్టెస్ట్ రెస్పాన్స్ వస్తుంది. సరైన కంపెనీ నంబర్ని యూజ్ చేయండి. డెలివరీ వచ్చిన వెంటనే నెక్స్ట్ బుకింగ్ కోసం అప్రాక్సిమేట్ గ్యాప్ ను మైండ్ లో పెట్టుకోండి. అన్నెసరీ రిపీటెడ్ బుకింగ్స్ ని అవాయిడ్ చేయండి. ఈ చిన్న చిన్న విషయాలు ఫాలో అయితే మీకు ఎలాంటి సమస్యలు రావు. మొత్తానికి గ్యాస్ బుకింగ్ ఇప్పుడు చాలా ఈజీ అయింది. కానీ సిస్టమ్ చాలా స్మార్ట్ గా మారింది. మీరు కూడా స్మార్ట్ గా యూజ్ చేస్తే ఎలాంటి టెన్షన్ ఉండదు. ఇంకా చాలా మంది ఇప్పటికీ రాంగ్ నంబర్స్ కి మెసేజ్ పంపుతున్నారు. డేస్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి ఈ వీడియో వాళ్ళందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. అర్థమైందండి? దిస్ ఇస్ అవర్ టుడేస్ అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి. మీకు తెలుస్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అర్థమవుతుంది. ఇక మీరు ఛానల్స్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ఫుల్ రీసెర్చ్ చేసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అర్థమైందండి? సో దిస్ ఇస్ అవర్ టుడేస్ అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్ట్రేట్ ట్యూన్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.